కొబ్బరికాయ నరికినట్టు నరికి నా పెద్ద కొడుకుని చంపేశారమ్మా. కారణం ప్రేమ. వాడు పోవడంతో నాకు సగం ప్రాణం చచ్చిపోయింది. మిగిలినది ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకుంది. చచ్చిపోతే పాతి పెట్టడానికి మాకు సొంత నేల కూడా లేదమ్మా. ఊర్లో సగం ఆస్తి మీదే. నిన్నిచ్చి పెళ్లి చేయడానికి ఆస్తినంతటినీ నా కొడుకు ఇవ్వటానికి మీ నాన్న ఒప్పుకుంటాడా అమ్మా? మా కులం అని మీ నాన్న ఇప్పుడు అంటున్నా కూడా మీరు డబ్బున్నవాళ్ళు, మేం పేదవాళ్ళమమ్మా. ఇప్పుడు కూడా మునితో మాట్లాడుస్తున్నాను, కానీ వాడు వినేవాడు కాదు. కారణం వయసు. ఈ వయసులో కుర్రాళ్లకు ఆశపడ్డం మాత్రమే తెలుసు. తర్వాత జరిగేదేంటో ఏ వయసులో ఉన్న ఆడవాళ్లే అర్థం చేసుకోగలరు. అందుకనే నిన్ను చూసి మాట్లాడిపోదామని వచ్చాను. నీకు మునంటే ఇష్టమే కదమ్మా. మనసుకు నచ్చిన వాడు సంతోషంగా ఉండాలని, బాగుండాలని కోరుకునేదే కదమ్మా ప్రేమ అంటే. మునిని నువ్వు ప్రేమించింది నిజమే అయితే వాణ్ణి చంపుకుంటావా? ఇప్పుడు నాకు తెలిసిన ఈ విషయం మీ నాన్న చెవికి చేరిందంటే వాణ్ణి నరికి ఈ చెట్లకు ఎరువుగా వేయడా? నా కొడుకు ఉసురు నీ చేతిలోనే ఉందమ్మా. కండువా తీసుకోవడానికి వంగలేదమ్మా. నిన్ను నమ్మమంటావా? నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా మార్చి చెప్పగలవు. అయ్యో, నేను చెప్పేదంతా నిజం. అయినా మీ నాన్నని అడిగితే జరిగిందంతా చెప్తారు కదా. ఇప్పుడు నిన్ను ఎలా నమ్మించి? ఇప్పుడు చూడు, బాగా చూడు, ఇక్కడ చూడరా. మనసు బయట నీ పేరే, మనసులో నీ పేరే పెట్టుకుని ఇంకొకని ఎలా పెళ్లి చేసుకోగలను? జీవితాంతం నువ్వే కావాలరా. నా ప్రాణాన్ని పనంగా పెట్టేగా నిన్ను నేను కాపాడుకుంటాను. నిన్ను నేను చావను. అర్థం చేసుకోరా. నీకోసమైనా బతుకుతున్నాను. అలా ఏడవద్దు. నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే నేను నిన్ను ఇంకా లవ్ చేస్తూనే ఉన్నానే. ఏదో కోపంలో మాట్లాడినా కూడా లోపల నీ మీదున్న ప్రేమ అలాగే ఉంది. ఇలా ఎప్పుడో ఒక్కరోజు నాతో నువ్వు మాట్లాడతావా అని ఎన్నిసార్లు ఊహించుకున్నానో తెలుసా? కానీ ఈరోజు అదే జరిగింది. నమ్ముతున్నానే, నువ్వే నా ప్రపంచం నమ్ముతున్నాను. నేను కాలేజ్ వరకు వెళ్ళొస్తాను. కాలేజ్కి వెళ్ళొద్దు. నేను ఎలక్షన్లో నిలబడడం లేదు. వద్దు, కాలేజ్కి వెళ్ళొద్దు. సరే, నేను కాలేజ్కి వెళ్ళను. నా ఫ్రెండ్స్ని చూసి చెప్పొస్తాను. నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. వద్దు, వెళ్ళొద్దు. వచ్చేస్తాను, ఇక్కడే ఉండు.